డిసెంబర్ 14, 15 తారీఖున అనంతపురం పట్టణంలో మానవ హక్కుల వేదిక 10వ రాష్ట్ర మహాసభల్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆహ్వాన సంఘంలో డాక్టర్ గేయానంద్ గారు అధ్యక్షులుగా, అబ్దుల్ రసూల్ గారు లాయర్ కార్యదర్శిగా, దాదా గాంధీ గారు ఉపాధ్యక్షులుగా, ప్రొఫెసర్ పుల్లారెడ్డి గారు ఉపాధ్యక్షులుగా కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మానవ హక్కుల వేదిక గత 25 సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక పోరాటాలని చేస్తున్న వారితోనూ సహకరించడంతో పాటుగా తనదైనటువంటి హక్కుల కోణంలో ప్రయత్నం చేస్తూ వస్తూ ఉన్నది. ఈ మహాసభల్ని మరొక్కసారి అనంతపురం పట్టణంలో నిర్వహించుకుంటున్నాం. బాలగోపాల్ గారు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క మానవ హక్కుల వేదిక ప్రజల కోసం, ప్రతి ఒక్క మనిషి యొక్క విలువ కోసం ప్రయత్నం చేయాలని చెప్పేసి అది భావిస్తూ ఉంది. ఈ సభలు ప్రత్యేకించి అనంతపురంలో ఏర్పాటు చేయడంలో, రాయలసీమ లాంటి వెనకబడి ప్రాంతంలో హక్కుల లేమి అనేటువంటిది విపరీతంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ వస్తోంది. ఈ సభలకి ఎస్ఎన్ సాహు గారు మాజీ రాష్ట్రపతికి ఓఎస్డీగా పనిచేసిన వాళ్ళు, భారతదేశంలో కుల గణన అనేటువంటిది ఎందుకు అవసరము అనేటువంటి విషయం పైన ఆయన చర్చించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా దేశంలో ఈరోజు మానవ హక్కుల ఉల్లంఘన అనేటువంటిది విపరీతంగా కొనసాగుతున్న సందర్భంలో మానిని సుబ్రహ్మణ్యం గారు బస్తర్ ప్రాంతంలో యథేచ్ఛగా పోలీసులు ఉల్లంఘిస్తున్నటువంటి మానవ హక్కుల గురించి ఆమె చర్చించడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఎన్ఈపి 2020 ఏ విధంగా విద్యని విధ్వంసం చేస్తూ ఉన్నది, కార్పొరేటీకరణ చేస్తున్నది, కాషాయీకరణ చేస్తున్నది అనేటువంటి అంశం పైన కొప్పర్తి వెంకటరమణమూర్తి గారు ప్రసంగించడం అనేది జరుగుతుంది. ఈ ప్రసంగాలే కాకుండా ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగిస్తున్నటువంటి హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన అంశాలు కూడా చర్చకు రావడం అనేది జరుగుతుంది. ఈ చర్చలో ప్రజలందరూ కూడా అంతర్భాగం కావాలని చెప్పేసి మానవ హక్కుల వేదిక మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ